ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, నీడ లేక, సరైనటువంటి వస్త్రం లేక అల్లాడిపోతున్న వారు ఉన్నట్లయితే మొదటిగా మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయండి, ప్రభువుకి అప్పగించండి. ఓ ఇస్త్రీ పెట్టి అది పనిచేయాలి అంటే దానికి కరెంట్ సప్లై కావాలి, పవర్ సప్లై కావాలి. ఓ మిక్సీ పనిచేయాలంటే దానికి పవర్ సప్లై కావాలి. మీ సెల్ ఫోన్ పనిచేయాలంటే దానికి పవర్ సప్లై కావాలి. నువ్వు నేను పని చేయాలంటే మనకి పవర్ సప్లై కావాలి. ఆ పవర్ సప్లై ఏ ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆ పవర్తో కనెక్షన్ లేకపోతే మీ సెల్ ఫోన్ ఎలా పనిచేయదో, ఎందుకు పనికి రాకుండా మిగిలిపోతుందో, అలాగే నువ్వు నేను కూడా ఎందుకు పనికి రాకుండా మిగిలిపోతావు ఆయనతో కనెక్షన్ లేకపోతే. ఈరోజే ఆయనతో కనెక్షన్ ఏర్పరచుకోండి. కాబట్టి మొదటిగా నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయి. రెండోదిగా నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నప్పటికీ కూడా నీ జీవితంలో దేవుడు ఆదరణ, ఓదార్పు ఇస్తాడు అని విశ్వసించి నీకున్నటువంటి ఆ నిరాశ నిస్పృహను దేవునికి అప్పగించు. సమస్య ఏదైనా, అది ఎంత తీవ్రమైనా ప్రభు చేతికి అప్పగించే ప్రయత్నం చేయి. ఆయన ఇచ్చేటటువంటి జవాబు ఎంత అద్భుతంగా ఉంటుందో కళ్ళారా చూడు.